హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గార్డెన్లో కొన్ని పనులు చేశానన్నమాట. అవి ఏంటనేవి ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ ఒక మళ్ళీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది ఓన్లీ మన దగ్గర ఉన్న పొనగంటి ఆకు. ఇది నేను షార్ట్స్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. పొనగంటి కూర బెనిఫిట్స్. ఇది నేను ప్రాపగేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి పొనగంటి కూరను అనేసి. ఇదిగోండి మన కరివేపాకు. ఇప్పుడే కొంచెం వర్షం పడిపోయిందనమాట. మల్బరీస్ కొన్ని వచ్చాయి ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు రావట్లేదు చూడండి. ఆకులంతా వచ్చాయి బాగా, కానీ ఫ్రూట్స్ రావట్లేదు. సో మనం దాన్ని ప్రూనింగ్ కూడా చేద్దాము. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. అంటే ప్రూనింగ్ సపరేట్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి 2 పార్ట్స్లో ఉందన్నమాట పొనగంటి కూర. ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది కరివేపాకు చెట్టు దాంట్లో. సో ఈరోజు నేను గార్డెన్లో చేసిన పనులు ఏంటంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ముద్ద మందారం అనమాట. సమ్మర్లో అయితే చనిపోయేటట్లే అయింది, ఎండలు బాగా కొట్టాయి. ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి చిన్నగా. ఇదిగోండి ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు చేసిన పని ఏంటంటే, ఈ చెత్త అంతా తీసానమాట కుండీలలో. ఇది వేస్టేజ్ బాగా గడ్డి మొలిసిపోయింది బాగా. ఇదిగోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇవి ఉన్నాయి కదా స్టాండ్స్ టైపు, ఇవి ఇలా పెట్టేసేసరికి వాటర్ స్టోర్ అయిపోయి ఇలా నాచు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇది కొంచెం హైట్లో పెట్టాలని చెప్పేసి ఇక్కడ నుంచి తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో దీంట్లో మొత్తము ఇదంతా పెరిగిపోయిందనమాట. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే, దోసకాయ వచ్చింది ఫ్రెండ్స్. దోసకాయ తీగ వచ్చింది. అయితే మొత్తం తీసేసాను. ఎందుకు అంటే, అంతకుముందు 2 పెద్దగా అయిపోయాయి అనమాట దోసకాయలు. పెద్దగా అయితే కట్ చేసి చూసి, ఈ స్కిన్ ఉంది కదా పైన కండ అంటాం కదా మనం, ఇది మొత్తం చేదే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకు ఉపయోగం లేదు కదా, వేస్ట్ ఎనర్జీ అని చెప్పేసి ఈ మొక్కలు 2 పీకేసేసాను అనమాట. 2 కుండీలలో ఉంటే పీకాను. యాక్చువల్గా ఇందులో వచ్చింది ఒకటి, దీంట్లో ఒకటి వచ్చింది అనమాట, పాలకూర దాంట్లో. ఇక్కడ మనకి చుక్కకూర పెట్టాం కదా అప్పుడు, ఇగో దాంట్లో మొత్తము ఆ దోస చెట్టు వచ్చేసి మొత్తం కమ్మేసింది అనమాట. ఇప్పుడు ఆ 2 మొక్కలు ఉన్నాయి, చూడాలి అవి ఏమొస్తాయో. ఇదిగోండి ఇందులో పాలకూర ఉంది. ఇంకా దీంట్లో కూడా చెత్త ఉంటే తీసేసాను, పిచ్చి చెట్లు. ఇంక ఈ పనులు అయితే కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. మనకు మొక్కల కంటే పిచ్చి మొక్కలే ఎక్కువ వస్తుంటాయి. మెయిన్ ఇంకా నేను ఏం చేశానంటే, ఇలాంటి స్టాండ్సే ఉంటే ఇదిగోండి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట మొక్కలు. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా అసలు. మనం అప్పుడప్పుడు ఇలా మేకోవర్ ఇంట్లోనే కాదు, గార్డెన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అంతకుముందు ఇక్కడ కింద పెట్టాను, ఇలా మట్టి రాలి మళ్ళీ ఫ్లోర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఎందుకు అని చెప్పేసి నాకు ఈరోజు సడన్గా మధ్యాహ్నం వచ్చాను పైకి, ఐడియా వచ్చింది. సో ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ ప్లాంట్ అయితే ఒకటి తీసుకొచ్చాను, మా చిన్న వాళ్ళ స్కూల్ నుండి తీసుకొచ్చాను అనమాట. ఇది స్నేక్ ప్లాంట్. ఇవి టేబుల్ రోజెస్ ఫ్రెండ్స్. ఇవి పూలు కూడా వచ్చాయి మధ్యాహ్నం, ఇంకా సాయంత్రానికి పోతాయి కదా. వీటి నేమ్స్ కూడా మర్చిపోయినట్లుంది, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ వాటి నేమ్స్తో సహా నేను చెప్తాను, ప్రాపగేషన్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇదిగోండి దీని లుక్ ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంది నా మేకోవర్ చూడండి, చాలా బాగా కనబడుతుంది పైకి వస్తే. అయితే ఇంకో పిల్లర్ మీద అక్కడ కూడా అరేంజ్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం అక్కడ అయితే జేడ్ ప్లాంట్స్ అనమాట. నాకు జేడ్ ప్లాంట్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది చాలా మొండి మొక్క. మనం చిన్న కనుపు ఇక ఇలా పెట్టిన, నేను ప్రాపగేషన్ వీడియో కూడా అంతకుముందు చేసి పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే వీడియోలో చూడండి ఫ్రెండ్స్. లేదంటే ఒక చిన్న వీడియో 1 or 2 minutesది చేస్తాను నెక్స్ట్. ఇదిగోండి జేడ్ ప్లాంట్, ఇదొక కుండీలో పెట్టాను, ఇదొక కుండీలో పెట్టాను, ఇలా అనమాట. ఇది టేబుల్ రోజు, ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఫ్రెండ్స్. షుగర్ పేషెంట్స్కి బాగా పనిచేస్తుంది అంటారు కదా, ఇన్సులిన్ ప్లాంట్. ఇదిగోండి జేడ్,
చాలా బాగుంటుంది. వీటితో మనము అంటే ఎలా కావాలంటే అలా షేప్ కూడా చేసి పెట్టుకోవచ్చు వైర్స్తో. సో నేను అలా ఏం పెట్టలేదు, ఇంకా హ్యాంగింగ్ లాగే ఉండిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలా మనకు కూడా కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇలాంటి మేకోవర్స్ చేసుకుంటుంటే. సో నేను ఈ పని చేశాను అనమాట. గడ్డి తీసేసి ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను మొక్కల్ని. ఎలా ఉందో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక్కడ గ్రేప్స్ ప్లాంట్ ఉండే కదా, దానికి సపోర్ట్ లేదని చెప్పాను. ఇది నాకు కుదిరినంతలో ఇలా థ్రెడ్స్ కట్టి పెట్టాను అనమాట. ఇది ఉండి గ్రేప్స్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ గ్రేప్స్, కానీ పక్షులు ఉంచట్లేవు. ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్లోకి రాగానే పండుతున్నాయి అన్నమాట, అంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో తినేస్తున్నాయి పక్షులు. కొన్ని అక్కడక్కడ కవర్ చేయాల్సి వస్తుంది వాటి కోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు. చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్, కాకపోతే పక్షులు ఉంచట్లేదు. ఇది ఈరోజు నేను చేసిన పని ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో నేను మనం అంటే చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకునేవి ఎలా పెంచుకోవచ్చు, చిన్న పార్ట్స్లో కూడా, అంటే టీ కప్స్ ఆ సైజ్ వాటిలో కూడా ఏమేం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనేసి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.